ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అన్నయ్య ప్రేమిస్తుంది నిన్న, మా అన్నయ్య కుట్టింది మామయ్యనా? ఏంటి మొవ్వ ఏమీ మాట్లాడడం లేదు ఏంటి అని చెర్రి అడుగుతూ ఉంటే, అంటే నన్ను ప్రేమిస్తున్నాడని మీ అన్నయ్య నీతో చెప్పాడా అనే భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది. లేదు అని చెర్రి అనడంతో, అయితే మీ అన్నయ్య ప్రేమిస్తున్నది నన్ను కాదు అని భూమి చెప్పడంతో, హమ్మయ్య అని చెర్రి రిలాక్స్ అయిపోతాడు. మరి గుళ్ళో జరిగిన విషయాలన్నీ నీకెలా తెలుసు అని చరణ్ అడగడంతో, నువ్వు చాలా ఇంటెలిజెంట్ అనుకుంటాను జరి, అంతలోనే నువ్వు కాదని ఇలా నిరూపించేసుకుంటావు అని భూమి అంటుంది. ఎందుకలా అంటున్నావు చెప్పవా అని చెర్రి అంటాడు. ఎందుకంటే ఇప్పుడు మీ అన్నయ్య ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడా? ఇందులోనే ఒక అతను ఎవరో వచ్చి కొట్టి తీసుకొని వెళ్ళిపోయారా? మరి వాళ్ళ కళ్ళ ముందే ఆ అమ్మాయికి మీ అన్నయ్య ఐ లవ్ యూ చెప్తే కొట్టి తీసుకెళ్ళి ఇవ్వకుండా ఎలా ఉంటారు అని భూమి చెబుతూ ఉంటుంది. వా 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 సూపర్ మూవా నువ్వు అని బద్మాస్ వెధవ అని చెప్పగానే నువ్వు మొత్తం కూడా గెస్ చేసి కరెక్ట్గా చెప్పేశావు. నువ్వు టూ ఇంటెలిజెంట్ అని అంటూ, మరి అన్నయ్య నీకోసం ఎందుకు వచ్చాడు అని చెర్రి ప్రశ్నిస్తూ ఉంటే, చెర్రి ఏమాత్రం గెస్ చేయలేవు అని భూమి అంటూ, నువ్వు ఏం చెప్పక్కర్లేదు, నాకు మొత్తం అర్థమైపోయింది. నువ్వు మా అన్నయ్యని సేవ్ చేసావు కదా, అందుకు థ్యాంక్స్ చెప్పడానికే వచ్చాడు అంతే కదా. సరే, నువ్వు మా అన్నయ్యని కలిసినప్పుడు మాత్రం మనం మ్యాటర్ మొత్తం అసలు చెప్పకు అని చరణ్ అంటే, ఏ మ్యాటర్ అని భూమి అంటుంది. నువ్వు మరీ మువ్వా, నాకు తప్పిస్తే మిగతా అందరికీ మ్యాటర్ చెప్పేస్తూ ఉంటావు అని చరణ్ సిగ్గుపడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఏమైంది చరణ్కి అని భూమి అనుకుంటూ ఉంటుంది. తర్వాత గగన్ భూమిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే, రూమ్ దగ్గర రెడీగా ఉన్న నక్షత్ర గగన్ని చెయ్యి పట్టుకొని గది లోపలికి లాగేసి డోర్ క్లోజ్ చేసేస్తూ ఉంటుంది. గగన్ కాస్త బెడ్ పైన పడిపోతూ ఉంటే, అమాంతం గగన్ పైన పడిపోయి గగన్ని అటు ఇటు కదలనివ్వకుండా అడ్డుగా పడిపోయి ఉంటుంది. గగన్ లేవడానికి ప్రయత్నిస్తూ ఉంటే, నక్షత్ర గగన్ 2 చేతులను పట్టుకొని చాలా గట్టిగా, అసలు లేవనివ్వదు. అసలు నీకు సిగ్గుందా అని గగన్ తిడుతూ ఉంటే, ప్రేమ కూడా ఉంది, బాగుంది కదా బావా, నువ్వు భలే టిపికల్గా బిహేవ్ చేస్తావు బావా, నా కోసం వస్తావు, నేను నీకు దగ్గరగా వస్తే దూరంగా జరుగుతావు, మన లవ్ స్టోరీ భలే బాగుంది కదా బావా అని నక్షత్ర మాట్లాడుతూ ఉంటే, గగన్ కోపంగా నేనేమి నీ కోసం రావటం లేదు అని చెప్తూ ఉంటాడు. నక్షత్ర గగన్ని లాగేయటం చూసిన కోరింటా కోపిన్, అయ్యో వీళ్ళిద్దరు లోపల ఏం చేస్తున్నారో ఏమో అని కిటికీలు ఏమైనా ఉన్నాయా అని కిటికీల కోసం వెతుక్కుంటూ ఉంటుంది. నేను వెళ్ళాలి, మర్యాదగా వదులుతావా లేదా అని గగన్ లేవబోతూ ఉంటే, నువ్వు భలే ఈగో బావా, నీకు శత్రు కూతునని నీకు ఈగో అడ్డొస్తుందా బావా అని నక్షత్ర చెప్తుంది. కానీ ఇక్కడికి రావటానికి మాత్రం 50 lakhs ఫండ్ ఇచ్చి మరీ వచ్చావు అని నక్షత్ర అంటుంది. అభిమానం అంటే ఇదా? వీళ్ళిద్దరు లోపల ఏం చేస్తున్నారో ఏమో అని ఈ విషయం వెంటనే అపూర్వకి చెప్పేయాలి అని కోరింటా కోపిన్ అనుకుంటూ అపూర్వ అపూర్వ అని కేకలు పెడుతూ వెళ్తూ ఉంటుంది. నేనేమి నీ కోసం రాలేదు అని గగన్ అంటే, మరి ఎవరి కోసం వచ్చావు అని నక్షత్ర అంటుంది. అది నీకు అనవసరం అని గగన్ అంటాడు. దాంతో నక్షత్ర, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్న ఈ పాటని ఎప్పుడు మనం మార్చి పాడాలి బావా, నా కోసం రాలేదు అంటే వచ్చాను అని అర్థం, ఎవరి కోసమో వచ్చాను అని అంటే ఇండైరెక్ట్గా నన్ను ప్రేమిస్తున్నావని అర్థం, అంతేనా బావ అని నక్షత్ర అంటే, నీకు ఇష్టం వచ్చిందే అనుకో, నన్ను వదిలేసే నేను వెళ్ళాలి అని గగన్ అంటాడు. చూసావా బావ, అయితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నువ్వే ఒప్పుకున్నావు అని నక్షత్ర గగన్ని లిప్ కిస్ పెట్టబోతూ ఉంటే, గగన్ ముఖం తిప్పేసుకుంటంతో ఆ ముద్దు కాస్త నక్షత్ర గగన్ బుగ్గ పైన పెట్టేస్తుంది. దాంతో లిప్స్టిక్ ముద్ర కూడా గగన్కి పడిపోతూ ఉంటుంది. విషయం ఇవ్వాల్సిన విషయంతో జ్యూస్ ఇవ్వాల్సి వస్తుంది అని అపూర్వ గగన్ని తిట్టుకుంటూ చూసి గ్లాస్ని పోస్తూ ఉంటుంది. అప్పుడే కోరింటా కోపిన్ని మరకెత్తుకుంటూ అక్కడికి వచ్చి, అమ్మాయి అమ్మాయి, అభిమానం అంటే అభిమానం కాదు, అది అదే అమ్మాయి అని కోరింటా కోపిన్ని అంటే, అదే అంటే ఏంటి అని అపూర్వ అంటుంది. అదే అంటే అదే అమ్మాయి అని కోరింటా కోపిన్ని అనడంతో, అబ్బా విసిగించకుండా నువ్వు డైరెక్ట్గా చెప్తావా లేదా అని అపూర్వ అంటుంది. అభిమానంతో నక్షత్ర పిలిచిందే అనుకో, మరి ఈ ఇల్లంటే ఇష్టం లేనివాడు ఎందుకు వచ్చాడు? అందులో ఉన్నాడు కాబట్టే వచ్చాడు అని కోరింటాకు అనడంతో, అందులో అంటే ఎందులో అని అపూర్వ అంటే, అందులో అంటే ప్రేమలో అమ్మాయి అని కోరింటాకు పిన్ని చెబుతుంది. చూడు, వాడు నిజంగా లవ్లో పడ్డాడో లేదో నాకు తెలియదు, కానీ నక్షత్ర మాత్రం చాలా సీరియస్గా వారి లవ్లో పడిపోయిందమ్మాయి.
వాడు ఆ ప్రేమని అడ్డుపెట్టుకొని మీ భార్యాభర్తలతో ఆడుకోవాలి అని ఇక్కడికి వచ్చాడు, లేకుంటే నిజంగానే లవ్లో పడి ఇక్కడికి వచ్చాడు. నాకైతే అస్సలు అర్థం కావటం లేదు. నక్షత్ర మాత్రం సీరియస్గా లవ్లో పడిపోయిందని ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఆ గగన్ గాడు అటుగా వెళ్తూ నెలటెక్కన గదిలో లాక్కేసుకుంది నక్షత్ర అని గోరింటాకు పిన్ని చెప్పటంతో నువ్వు చెప్తుంది నిజమా అని అపూర్వ అంటుంది. నా కళ్ళతో నేను చూసిందే చెప్పాను. నేను నీకు ఎప్పుడైనా అబద్ధాలు చెప్పానని చెప్పు అని గోరింటాకు పిన్ని అంటుంది. చా, వాడు ఇంత పని చేస్తాడా? వాడిని వెంటనే ఇక్కడ నుండి తరిమేయాలి అని అపూర్వ అంటుంది. ఆ మాట అన్నావు, చాలా బాగుంది. ఇంతకీ ఈ జ్యూస్ ఎవరికి అమ్మాయి అని అనడంతో ఆ గగన్ గాడికి నా చేతులతో నేనే జ్యూస్ తయారు చేసి ఇవ్వాలంట అని అపూర్వ చెబుతోంది. అయితే వాడు గొయ్యి వాడే తవ్వుకున్నట్టు ఉండు, ఇప్పుడే వస్తాను అని అలా మాయమైపోయి ఇలా మోషన్ ట్యాబ్లెట్ను పట్టుకొని ప్రత్యక్షమైపోతుంది. ఇదిగో ఈ మోషన్ ట్యాబ్లెట్స్ని కలిపేసే అమ్మాయి వాడికి తాగించేసే, వాడు నీరసపడిపోతాడు, ఇక్కడి నుంచి పారిపోతాడు అని గోరింటాకు పిన్ని అంటుంది. కలుపు, బాగా కలుపు అని 2 ట్యాబ్లెట్స్ని కల్పించేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు నీకు బుర్రుందని నిరూపించుకున్నావు పిన్ని అని అపూర్వ అంటే, నీకోసం సహాయం చేస్తున్న వాళ్ళపై ఇలా షట్టర్లు వెయ్యొద్దు అని గోరింటాకు పిన్ని అంటే, చెట్టు అంతా ఉన్న 2 ట్యాబ్లెట్స్ ఏం సరిపోతాయి, కలుపు, ఇంకో 2 ట్యాబ్లెట్స్ కలుపు అని అంటే, పిన్ని చచ్చిపోతాడేమో అని అంటే, అప్పుడు పీడ పోతుంది కదా అని గోరింటాకు పిన్ని అంటుంది. అంటే మినిస్టర్తో వచ్చాడు కదా, చచ్చిపోతే ఏమైనా ప్రాబ్లం అయిపోతుందేమో అని అపూర్వ అంటే, నీరసించి కలిసిపోతాడు కదా, అప్పుడు మనమేం తప్పు చేసేసి ఈ ఇల్లంటే ఇష్టం ఉన్నాడు కాబట్టి వచ్చాడు. అందులో అంటే ప్రేమలో అమ్మాయి అని గోరింటాకు పిన్ని చెబుతుంది. చూడు, వాడు నిజంగానే లవ్లో పడ్డాడో ఏదో నాకు తెలియదు, కానీ నక్షత్ర మాత్రం చాలా సీరియస్గా వాడు లవ్లో పడిపోయింది అమ్మాయి. వాడు ఆ ప్రేమని అడ్డు పెట్టుకొని మీ భార్యాభర్తలతో ఆడుకోవాలి అని ఇక్కడికి వచ్చాడు, లేకుంటే నిజంగానే లవ్లో పడి ఇక్కడికి వచ్చాడు. నాకైతే అస్సలు అర్థం కావటం లేదు. నక్షత్ర మాత్రం సీరియస్గా పడిపోయిందని ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఆ గగన్ గాడు అటుగా వెళ్తూ ఉంటే లటుక్కున గదిలోకి లాక్కుంది నక్షత్ర అని గోరింటాకు పిన్ని చెప్పడంతో నువ్వు చెప్తుంది నిజమా అని అపూర్వ అంటుంది. నా పోతాడేమో అని అంటే, అప్పుడు పీడ పోతుంది కదా అని గోరింటాకు పిన్ని అంటుంది. అంటే మినిస్టర్తో వచ్చాడు కాబట్టి ఏమైనా ప్రాబ్లం అయిపోతుందేమో అని అంటే, నీరసించి కళ్ళ ముందే కుప్ప కూలిపోతాడు కదా, అప్పుడు మనమేం తప్పు చేసినట్లు కాదు, కలిపే అని 4 ట్యాబ్లెట్ను కల్పించేస్తూ ఉంటుంది. పిన్ని తీసుకువెళ్ళి నువ్వే ఇవ్వు అని అపూర్వ అంటే, నిన్ను కదా ఇవ్వమన్నాడు అని గోరింటాకు అంటుంది. ఇప్పుడు నేనే ఇచ్చానే అనుకో, వాడికి డౌట్ వస్తుంది. అదే నువ్వు తీసుకువెళ్ళి ఇస్తే ఎటువంటి డౌట్ రాదు, తాకిస్తాడు అని ఇది కరెక్టే, నేనే వెళ్ళి ఇచ్చేస్తాను అని జ్యూస్ని పట్టుకు వెళ్తూ ఉంటుంది. తర్వాత నక్షత్ర ఏదో ఒక విధంగా గగన్ని బయటికి వచ్చేసి అక్కడ ఉన్న గెస్ట్లు అందరి దగ్గరికి వెళ్ళి, ఇందాక రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని చూసారా అని ఒకరి దగ్గర, ఇంకొకరి దగ్గర వెళ్ళి భూమిని చూసారా అని అడుగుతూ ఉంటే, వాళ్ళందరూ గగన్ బుగ్గపై ఉన్న లిప్స్టిక్ ముద్రని చాలా విచిత్రంగా చూస్తూ ఉంటారు. గగన్ పక్కకి వెళ్ళగానే ఆ బుగ్గ పైన లిప్స్టిక్ ముద్ర ఏంటి లేజీగా అని నవ్వుకుంటూ ఉంటారు. అయితే గగన్కి ఇంత లిప్స్టిక్ ముద్ర ఇంకా తన బుగ్గ పైన ఉన్న విషయం తెలియక అలాగే తిరుగుతూ ఉంటాడు. ఈ లోపలే గోరింటాకు పిన్ని, బాబు గగన్ బాబు ఇదిగో జ్యూస్ అని ఇస్తూ ఉంటే, అప్పుడే గగన్ బుగ్గపై ఉన్న ఆ ముద్రను చూసేసి, బాబు కొంచెం నీ బుగ్గని చూపించు అని గోరింటాకు పిన్ని అడుగుతుంది. నా బుగ్గని మీకెందుకు చూపించాలి అని గగన్ అడుగుతూ ఉంటాడు. గదిలో ఏం జరిగిందో అన్న క్లారిటీ తెలుసుకోవటానికి. బాగానే నక్షత్ర ముద్దు కూడా పెట్టినట్లుంది అని గోరింటాకు పిన్ని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏ గదిలో అని గగన్ అంటాడు. ఇదిగో బాబు, ముందు జ్యూస్ తీసుకో, బాగా అలసిపోయినట్టున్నావు కదా, నువ్వు గదిలో అని గోరింటాకు పిన్ని అంటుంది.